భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన విశాఖ నగరంలోని ఏయూ గ్రౌండ్స్లో ఈ మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్ని ఈరోజు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాము. మా పాప చేతుల మీదుగా ఈరోజు ఎగ్జిబిషన్ ప్రారంభించాము. ఈ ప్రదర్శనలో ప్రప్రథమంగా చెప్పాలంటే ఇది భారతదేశంలోని ఫస్ట్ టనల్. ఇది మొత్తం కూడా ఈ టనల్ ఏదైతే ఉందో ఇది మొత్తం క్యూబ్, దీన్ని క్యూబ్ అంటారు. దీంట్లో ఉన్నటువంటి ఫిషెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరీన్ ఫిషెస్ని పెట్టడం జరిగింది. అంటే సముద్రంలో లభించేటటువంటి చేపలు ఏవైతే ఉంటాయో డెప్త్ సీ, ఇది 10,000 అడుగుల లోపల ఉండేటటువంటి ఏవైతే చేపలు దొరుకుతాయో మనకి ఈ స్పీషెస్ అన్నిటి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ప్రదర్శనలో. ఇది సుమారుగా 6.5 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ మేము పెట్టడం జరిగింది. ఈ ఆంధ్ర యూనివర్సిటీ వారి సౌజన్యంతో ఈ ప్రాజెక్ట్ని ఈరోజే ప్రారంభించాము. దీంతోపాటు ఇంతకుముందు ఎప్పుడు కూడా విశాఖపట్నంలో లేని విధంగా ఇక్కడ ఒక ప్రత్యేకంగా చిన్నారి పిల్లలను కానివ్వండి, ఒక పెద్దవాళ్ళని కానీ ఆకర్షించే దానికోసం ఇక్కడ బర్డ్ షోని ఏర్పాటు చేయడం జరిగింది. బర్డ్ షో కమ్ పెట్ యానిమల్ షోని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైతే పర్వీష్ సర్టిఫికేట్ ఉన్నటువంటి బర్డ్స్ మాత్రం ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే మన స్వదేశంలో లభించే పక్షుల్ని మనం ఈ ప్రదర్శనలో పెట్టకూడదు. ఎందుకంటే నేను పూర్వం జెమినీ సర్కస్ ఓనర్ని, నాకు అనుభవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పర్వీష్ ఉన్నటువంటి బర్డ్స్ని మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పక్షులు మాత్రమే ఈ ప్రదర్శనలో ప్రప్రదంగా మనం పెట్టాము. దీంట్లో ఆస్ట్రిచ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా సన్కోర్, అంటే డిఫరెంట్ మకావో. ఒక చిన్నారి పిల్లలకి ఈ విధంగా పక్షి జాతులు ఉంటాయి, ఈ విధంగా పక్షులు ఉంటాయని చూపించడమే మా ఉద్దేశం మెయిన్. ఇది ఈ రోజు నుంచి ప్రారంభించాము. విశాఖ నగర ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని చూసి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. ఈరోజు వైజాగ్లో ఓపెన్ చేసిన మెరైన్ పార్క్ రావడం జరిగింది. చాలా అందమైన ఫిషెస్, బర్డ్స్ చూశాను. నాకు స్కూబా డైవింగ్ లాంటివి చేయడం అంటే భయం. నాలా స్విమ్మింగ్ అంటే భయం ఉన్న వాళ్ళు రకరకాల ఫిష్లు చాలా లోతు నుంచి పట్టుకొచ్చి చాలా దూరం నుంచి పట్టుకొచ్చారంట. సో ఇలాంటివి అందరూ చూడాలని కోరుకుంటున్నాను.